brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రాజేంద్ర ప్రసాద్ నిన్న తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు నటుడు అలీ. రాజేంద్ర ప్రసాద్ ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ మాట తూలిందని పేర్కొన్నారు. సంబంధిత వీడియోలను ప్రోత్సహించొద్దని విజ్ఞప్తి చేశారు. రాజేంద్ర ప్రసాద్ మంచి ఆర్టిస్ట్ అని, కుమార్తెను కోల్పోయిన బాధలో ఉన్నారని చెప్పారు అలీ. అందరికీ నమస్కారం అండి. నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది, అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు. ప్లీజ్, ఆయన మంచి ఆర్టిస్టు, ఆయన అప్పట్లో దుఃఖంలో ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది, అమ్మలాంటి బిడ్డ. సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్. ఆయన పెద్ద ఆయన. నమస్కారం. అచ్చిరెడ్డి ఫంక్షన్ లో నిన్న రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారో చూద్దాం. అచ్చన్న, నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన్న నేను మళ్ళీ పైకి హలో అని పేరా అలిగా ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికీ? చెప్పి కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క.